ఇదేరా ఇల్లు. ఆ వెరైటీ పరోటా గాడు ఈడే అంటాడు. కుండి కింద తాళం పెట్టావా మర్చిపోయావా? పెట్టేశాను. ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానే ఎత్తి చూస్తే తెలుస్తుంది. నన్ను ఇలా చంపకపోతే రోజు ఒకే కుండి కింద పెట్టావచ్చు కదే. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. రోజు ఒకే కుండి కింద తాళం పెడితే మనం లేనప్పుడు ఏ దొంగ వేదో వచ్చి ఇల్లంతా దోచుకుపోతాడు. ఇలా లాభం లేదే. ఈ రోజు సాయంత్రం 2 చెవులున్న తాళం కొరి పారేస్తాను. అలా పారేసే. 2 చెవులున్న దాన్ని ఒక చెవి చేశారు. నోరు మూసుకుని పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారని. నేనేనయ్యా. సార్ మమ్మల్ని ఆటో శంకర్ పంపించండి. మీరా? మీకోసం 2 రోజుల నుంచి చూస్తున్నానయ్యా. ఈ అడ్రస్ జేబులో పెట్టుకుని. నేను ఏదైనా ఫ్రీగా తీసుకుంటానేమో గానీ ఫ్రీగా మాత్రం ఇవ్వను. ఇది నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఏమిస్తావు? సార్ మీకు 1 year పాటు షేవింగ్, హెయిర్ కటింగ్ 2 ఫ్రీ సార్. సిటీలో #1 బార్బర్ అండి. థ్యాంక్స్ అయ్యా. మరి ఇంకేమి ఇస్తావు? సార్ ఇది కేబుల్ టీవీ అండి. 1 year పాటు మీ ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ. మొత్తం అన్ని ఛానల్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమి ఇస్తావు? ఇంకా సార్ ఇది సూపర్ స్టేషన్ సార్. ఏంటండి సంవత్సరం పాటు మీ ఇంటికి కరెంట్ బిల్ రాకుండా చూసుకుంటాం. మరి ఇంకేమి ఇస్తావు? మీ ఇంట్లోకి ఒక్క దోమ ఈగ కూడా రాకుండా రోజు మీ ఇంటి చుట్టూ పొగేస్తుంటాడండి. ఓకే థ్యాంక్ యూ బాబు. వీళ్ళందరి సంగతి ఓకే. మరి నువ్వేమిస్తావు చెప్పు. వీళ్ళందరూ ఇది కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూస్తుంటారండి. ఓకే ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్స్ సార్. ఈ స్కీమ్ ఈ రోజు నుంచే అమలు అయ్యేటట్టు చూడండి. అయ్యో ఈ స్కీమ్ నిన్నటి నుంచి ఆపేసామండి. ఏంటి చెప్పేది రండి సార్. ఇవాళ నుంచి కొత్త స్కీమ్ మొదలు పెడతామండి. ఏంటది? నేను ఒకటి ఇస్తే వీళ్ళు తల ఒకటి ఇస్తారండి. అయితే త్వరగా ఇచ్చి. అయ్యో మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు వేయకపోతే ఎవరేస్తారు? అదిగో ఉందిగా మీ అమ్మ. మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసినట్టు ఇటు తిరుగుంటది. మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాత వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పైన ఏదో కళ్ళు. ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. మిమ్మల్ని అయినా నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో శాలరీ తక్కువ కదా ఏంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓనర్ ఆఫ్ ది హౌస్. మీరు కాదు నేను. తెలుసు నిన్నే అన్నాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళానే. 2 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 బాంబే రవ్వ ఫ్రీ అన్నారు. 2 బాంబే రవ్వ కొంటే 2 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలివి తక్కువ అవి ఇవి ఎడపడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఫ్రీ. ఇంజిన్ ఆయిల్ దేనికి? మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. ఆహా వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. ఇది వస్తే పుచ్చత్తా ఈ మధ్య ఉప్మా దొంగతనం మొదలు పెట్టావే. అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావే ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నేను నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే అబ్బాబ్బా ఏంటండి? ఏంటా ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి. అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏది తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తిల్లా. నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే పళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే. ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి. అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే. నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంప.